ఓకే, నిజంగానే సంజయ్ గురించి, సంజయ్కి మీకు అంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయిండు, ఇటు తినతో పరిచయం, అటు నీతో పరిచయం, తన అకౌంట్కి డబ్బులు కొట్టిండు. సరే అవన్నీ సంజయ్ తోటి ఏమున్నది, అక్రమ సంబంధం ఉన్నదా, ఇంకేమైనా ఉన్నదా, నిజంగా బ్లాక్మెయిల్ అయిందా అనే విషయం సంజయ్ తోటే మాట్లాడాలి. కానీ పోలీస్ డైరెక్ట్గా బయటకు వచ్చి సంజయ్ కంప్లైంట్లో ఎక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంతమందితో ఉందని చెప్పి రాయలేదు. సంజయ్ కేవలం తనకు వ్యక్తిగతంగా తనకేం జరిగింది మాత్రమే రాసి. మరి ఇదంతా ఇంతమంది 1500 మంది 100 మంది అన్నప్పుడు మరి అంత ఎవరు క్రియేట్ చేసిరు అన్న? మీ పాస్వర్డ్ సంజయ్ మీరు ఎప్పుడైతే పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మీ పాస్వర్డ్ తీసుకొని చేతి మీద రాసుకున్నాడు. ఆ పాస్వర్డ్ తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇచ్చారు. కరీంనగర్ పిల్ల 143 అనే అకౌంట్ పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చూసిన మెసేజెస్, వాళ్ళు చూసిన చాట్స్, వాళ్ళు చూసినటువంటి మిగతా కాన్వర్జేషన్ ఏదైతే మీరు అబ్బాయిలతో మాట్లాడినాయో వాటిని బేస్ చేసుకొని ఓకే ఈ అమ్మాయి ఇంతమందితో ఇలా చేస్తుంది అని చెప్పినట్టుగా మన వరకు వచ్చినటువంటి వార్త, మీడియా వరకు వచ్చినటువంటి చాటింగ్ ఏదైనా మెసేజ్ ఉంటే చదవడం వస్తుందా ఫాస్ట్గా? నిజం చెప్పండి, అన్నమాట చెప్పండి, చదవడం వస్తుందా? మీ భార్య యొక్క ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ఏమైనా చదివారా మీరు? దీనికన్నా ముందు గతంలో తను రీల్స్ చేస్తున్నప్పుడు తనకు వస్తున్న మెసేజెస్, తాను పంపిస్తున్న మెసేజెస్ అన్నీ చదివాను. ఎక్కడ కూడా అలా వల్గర్ చాటింగ్స్ లేవండి? వల్గర్ చాటింగ్స్ లేవు ఏ అబ్బాయితో కానీ. అండ్ వాళ్ళు మాకు వల్గర్గా పెట్టారు, వాళ్ళు మాకు పెడుతున్నారు వల్గర్గా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ వీడియోస్ చాలా బాగుంటాయి అని మాకు వల్గర్గా ఎన్నో వచ్చినాయి. కొన్ని చెప్పడానికి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఉన్నాయి ఎవరి పాపం వానికే, మనకు వాళ్ళు ఎవరితో సంబంధం లేదని చెప్పేసి నేను ఆమెను ఎంకరేజ్ చేసిన. ఎంకరేజ్ దేనికని అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆమె స్టడీ చేసింది,